ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ఢిల్లీలో మున్సిపాలిటీ వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీది. ఎందుకని అంటే ఎమ్మెల్యేలకు కూడా కార్పొరేషన్లో ఓటు హక్కు కల్పించడం, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించడం వల్ల అది సాధ్యమైంది. దాంతో కుదిరింది. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ గెలిచింది, పార్లమెంట్ ఎలక్షన్లో 7 భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఇప్పుడు తాజాగా 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 3 ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలని ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి నామినేట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ యాక్సెప్ట్ చేశారు. దాంతో ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ని గద్దెదించే ప్రయత్నం జరగబోతోంది. దాంట్లో ఇక ఆటోమేటిక్గా మార్పు చోటు చేసుకుంటుంది. ఇప్పటికే చండీగఢ్లో మొన్న ఇదే జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో మున్సిపాలిటీ మళ్ళీ వీళ్ళ వశం నుంచి దూరం కాబోతోంది.